దినచర్యల పాఠాలు. మూడు, జ్యోతిష్యుల వద్దకు పోవుట నిషిద్ధం. 27 అన్నమలు సూరా నుంచి 65వ ఆయత్. ఉల్లా యఅలము మా ఫిస్ సమావాతి వల్ అర్జుల్ గైబు ఇల్లల్లాహ్. వారితో ఇలా అనండి, భూమి ఆకాశాలలో అల్లాహ్ తప్ప అగోచర జ్ఞానం కలవాడు మరెవ్వడూ లేడు. అన్నమల్ సూరా 65వ ఆయతు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్యలలో ఒకరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా హెచ్చరించారని తెలిపారు. జ్యోతిష్యుని వద్దకు పోయి అతన్ని ఏ విషయమైనా అడిగిన వారి 40 రోజుల నమాజు అంగీకరింపబడదు. ముస్లిం. జ్యోతిష్యుని వద్దకు పోయి అతని మాటలు నమ్మేవారు, లేక భార్య ఋతుస్రావంలో ఉన్నప్పుడు సంభోగించేవారు, లేక తన భార్య మల దారిలో సంభోగించేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించిన ధర్మానితో సంబంధం లేనివారును అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించినట్లు అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు. అబూ దావూద్. హజరత్ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా కథనం. కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను జ్యోతిషుల గురించి ప్రశ్నించారు. వారి విషయము సత్యమైనది కాదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బదులిచ్చారు. ప్రవక్త, వారు మాతో చెప్పే విషయం ఒక్కోసారి నిజమవుతుంది కదా అని వారు తమ సందేహాన్ని స్పష్టం చేశారు. వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సముదాయించారు, ఒక నిజాన్ని జిన్ను అందుకొని తన శిష్యుని చెవిలో వేస్తాడు. అతడు దానిలో 100 అబద్ధాలు కల్పిస్తాడు. బుఖారీ, ముస్లిం. విశేషాలు. 1. జ్యోతిష్యుల వద్దకు వెళ్ళుట నిషిద్ధం. వారు అగోచర జ్ఞానం కలవారమని, జరిగినది జరగబోయేది అంతా తెలియనని చెప్పుకునేవారు. 2. జ్యోతిష్ ఒకప్పుడు ఒక మాట సత్యం చెప్పినా అందులో 100 అబద్ధాలు కలుపుతాడు. 3. చెయ్యి చూసి, పాత్ర అడుగులో చూసి, రాశి ఫలాల ద్వారా అగోచర విషయాలు చెప్పుట, అదృష్టం గురించి తెలియజేయుట, ఇవన్నీ జ్యోతిష్యం కోవకే వస్తాయి.